तुम बनाओ हाँ भाई मज़ा आ गया क्रिकेट खेलने में कसम बहुत मज़ा है पूरा बनाओ भाई एक नंबर खजूर के पास देखो खजूर है ऊपर बनाओ नंबर बनाओ नीचे बनाओ देखो भाई टेम्परेचर बोलो 56 हो गया। హాయ్ ఫ్రెండ్ నమస్తే బాగున్నారండి నేనండి మీ కువైట్ కుర్రనే ఫ్రెండ్ కువైట్లో ఎక్కువగా కార్ యాక్సిడెంట్లు జరిగేటటువంటి ఏరియా ప్రమాదాలు జరిగేటటువంటి ప్లేస్ని అయితే మీకు చూపిస్తానండి చాలామందికి డ్రైవర్లకి తెలుసు ఇక్కడ చాలా డేంజర్గా ఉంటుందని కువైట్లో డ్రైవింగ్ ఫ్రెండ్ ఇక్కడ కువైట్లో నైట్ వ్యూ బాగుంటుందా పగల వ్యూ బాగుంటుందా డే బాగుంటుందా కామెంట్ అయితే చేయండి ఇది పగలనుకుంటున్నారా డే అనుకుంటున్నారా అయితే కామెంట్ అయితే చేయండి చూడండి మొత్తం కూడా ఇదంతా కూడా నైట్ వ్యూ మొత్తం చూడండి ఎలా ఉందో ఇది మా ఇంటి దగ్గర ఉన్నటువంటి మసీద్ అనమాట ఆ ఏరియాలో ఉన్నాను నేను చూడండి నేనైతే మీకు ఎక్కువగా యాక్సిడెంట్లు జరిగేటటువంటి ఏరియా అయితే చూపిస్తాను ఆ ఏరియాలోకి వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా అయితే డ్రైవింగ్ అయితే చేయాలి కొత్తగా వచ్చిన వాళ్ళు ముఖ్యంగా తెలుసుకోండి ఇటువంటి ప్లేసుల గురించి హైవా హైవా ఎల్ల హబీబీ తాలి కువైట్ ఫ్రెండ్ నిజంగాను ఇక్కడ ఊరు 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 రే రే గుద్దుతీరా కార్ యాక్సిడెంట్లు జరిగే ప్లేస్ అనమాట ఇదే దీన్ని దవ్వార్ అంటారు చాలా ఉంటాయి కువైట్లో ఇటువంటి దవ్వార్లన్నీ కూడా చాలా ఉంటాయి ఏంటంటే మనకి మన దగ్గర సిగ్నల్లో ఏ విధంగా అయితే ఉంటాయో అలాగనమాట ఇక్కడ దవ్వార్లు ఉంటాయి 4 రోడ్లు 3 రోడ్లు కూడలు ఉంటుంది కదా ఆ 4 రోడ్లు వచ్చినప్పుడు మన ఇండియాలో మన ఏరియాలో అయితే సిగ్నల్ ఉంటాయి ఇక్కడైతే మొత్తం దవ్వార్లు ఉంటాయి అనమాట ఈ దవ్వార్లో తిరిగేసి రౌండ్ తిరిగి సర్కిల్ తిరిగి ఎవరికి ఏ రూట్లో వెళ్ళాలో ఆ రూట్లో వెళ్ళిపోతారు అనమాట ఇది దవ్వారు ఫ్రెండ్ కువైట్కి కొత్తగా వచ్చిన ప్రతి డ్రైవర్ కూడానండి ఇటువంటి దవ్వార్ దగ్గరికి వచ్చినప్పుడు ఓరు బాబోయ్ నిజంగా అసలు డ్రైవర్ కింద ఎందుకు వచ్చాను బాబు ఏ హోటల్లోనో ఏ రెస్టారెంట్లోనో ఏ యొక్క ఏదంటే ఏదన్నా దివానీలో పనిచేయడానికన్నా వెళ్ళిపోయినా బాగుందునో లేదంటే ఏ గార్డెన్ వర్క్కో లేదంటే ఏ కళ్యాణ మండపంలోనో పనిచేయడానికి వచ్చినా బాగుందండ్రా బాబు ఈ డ్రైవర్ ఉద్యోగానికి ఎందుకు వచ్చానురా బాబా ఏంట్రా ఈ దవ్వార్లోనా నాకు ఈ కష్టాలు అనేసి నిజంగా అనుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా కొంతమంది అయితే ఉంటారండి నిజంగానో చూడండి ఇటువంటి దవ్వార్లోనూ ఫ్రెండ్ చాలామంది డ్రైవర్లు ఎక్కడ ఇదే ప్లేస్లో పాపం యాక్సిడెంట్లకి గురయ్యి శాలరీ కటింగ్ మరి చేసుకుంటారండి చాలా దారుణమైనటువంటి ప్లేసు ఈ ప్లేస్లో చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి మనం ఎంత జాగ్రత్తగా వెళ్ళినా కూడా ఈ కువైట్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు ర్యాష్గా వచ్చేస్తారు అసలు మనం చిన్నగా బ్రేక్ తొక్కామంటే వెనకాల వచ్చి గుద్దేస్తాడు అంత స్పీడ్లో వస్తారు చాలా కంట్రోల్ చేసుకుని మనం ఈ దవ్వార్లు అయితే వెళ్ళాలి చూడండి ఏ విధంగా అయితే వెళ్తున్నారు కొత్తగా వచ్చిన డ్రైవర్లు అందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండి ఈ దవ్వార్లో ఎలాగెళ్ళాలో తెలుసు కదండి మనము వెళ్ళేటప్పుడు ఆ దవ్వార్లో ఎంటర్ అయినప్పుడు మనం ఆగాలి అట్నుంచి పైనుంచి కానీ కారు ఎత్తే కనుక ఆ కారు వెళ్ళిపోయిన తర్వాత మనమైతే ఆ దవ్వార్లోకి ఎంటర్ అయ్యి మనం ఏ రోడ్డుకి వెళ్ళాలో ఆ రోడ్డుకి వెళ్ళిపోవాలి ఖచ్చితంగా అక్కడ ఆగుతారు అదిగోండి ఆ కారు వెళ్ళిపోయిన తర్వాత కారు వెళ్ళింది చూసారా అలాగ ఆగాలన్నమాట అదే కొత్తగా వచ్చిన వాళ్ళు జాగ్రత్తగా ఉండండి అప్రమత్తంగా ఉండండి ఇటువంటి దవ్వార్ల దగ్గర అయితే ఆ రోడ్డు సాఫీగా ఉన్నప్పుడు అయితే ఏ ప్రాబ్లం ఉండదు ఇటువంటి దవ్వార్లు ఎందుకని అనేసి అంటే మనకి సిగ్నల్ ఏ విధంగా ఉంటుంది మనకి 3 రోడ్లు 4 రోడ్లు కోటలు వచ్చినప్పుడు సిగ్నల్ ఉంటుంది కదా ఇంటి దగ్గర మన సైడు ఇక్కడైతే ఇటువంటి దవ్వార్లు ఉంటాయి ఇంకా సిగ్నల్ గట్ట ఏముండవు మెయిన్ పాయింట్ల దగ్గర అయితే ఉంటుంది మరి కొన్ని దిక్కులు అయితే ఇదిగో ఇటువంటి దవ్వార్లు చాలా ఉంటాయి ఈ గల్ఫ్ దేశం మొత్తం కూడా ఈ దవ్వార్లు ఉంటాయి వీటిని రౌండ్ సర్కిల్లో మనం సర్కిల్ అంటాం వీటిని దవ్వార్లు అంటారు చూడండి ఎలా ఉంది ఇదండి మొత్తానికి కువైట్లో చాలా డేంజరస్ ప్లేస్ అనమాట ఇక్కడ ఎక్కువ యాక్సిడెంట్లు అవుతాయి నాకు కూడా అయినాయి నేను కూడా 2-3 సార్లు బలైపోయాను అక్కడ అటువంటి దవ్వార్లోనూ చాలా జాగ్రత్తగా ఉండి మరి కొత్తగా వచ్చిన డ్రైవర్లు అందరూ కూడా మరి డ్రైవింగ్ పర్ఫెక్ట్గా నేర్చుకుని మరి ఇండియా నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు ఒక 100%కి మ్యాక్సిమం ఒక 75% అన్నా వచ్చి ఉండాలి డ్రైవింగ్ అంతా కూడాను అదే మొత్తానికైతే ఇక్కడ నైటే ఉంటుంది ఎక్కువ మనకి డ్యూటీలు కూడా ఎక్కువ నైట్ టైమే ఉంటాయి స్కూళ్ళు కాలేజీలు అయిపోతే కనుక మనకి మధ్య నుంచి ఏముండవు మళ్ళీ నైటు 6 అయ్యిందంటే 6:30-8 మనకి ఫోన్ వస్తుంది వారితమ్మని షాపింగ్కి వెళ్తారు మొత్తం అన్నీ తిరుగుతారు అనమాట ఇదండి మొత్తానికి నైట్ టైమే ఇక్కడ చాలా డేంజర్గా ఉంటుంది డ్రైవింగ్ అనేది చాలా జాగ్రత్తగా ఉండి మరి వర్క్ చేసుకోవాలని కొత్తగా వచ్చిన డ్రైవర్లకి మరి నేనైతే తెలియజేస్తాను ఫ్రెండ్ మరో స్పెషల్ లాగ్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను ఎల్లా బాయ్.